అమెరికా దేశములో ప్రెసిడెంట్ గారిని ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు అబ్రహాం లింకన్ చదివిన బైబిల్ గ్రంథముతో ప్రమాణం స్వీకారం చేపిస్తారు ఇప్పటి వరకు. అబ్రహాం లింకన్ అమెరికా దేశానికి 16వ అధ్యక్షకుడు. ఆయన జీవితములో యవనస్తులు యవనరాన్లు అనేకమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే కటికమైన పేద గృహములో జన్మించాడు ఆయన. పలకకు బదులు చెక్క, బలపమునకు బదులు బొగ్గు, ఇంటిలో సరైన కరెంటు కూడా లేదు. వీధి లైట్ కింద కూర్చొని చదువుకున్నాడు ఆయన. ఆయన జీవితంలో అనేక మార్లు పడుతూ లెగుస్తూ ఒకానొక సమయమున అమెరికాకు 16వ అధ్యక్షకుడయ్యాడు ఆయన. ఆయన చదివిన బైబిల్ గ్రంథాన్ని నిపుణులు పరిశోధిస్తే ఒకే ఒక అధ్యాయము నలిగిపోయి ఉంది. అది ఏది అంటే 34వ కీర్తన. సాధ్యమైనంత వరకు ఈ కీర్తనను 22 వచనాలే మీరు కంఠస్థం చేసుకున్నా కూడా ఎంతో ఆత్మీయంగా బలము పొందుతారు. ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ గారి బైబిల్ పరిశోధిస్తే 34వ కీర్తన నలిగినంతగా ఇక ఏ పేపరు నలిగిపోలేదంట. చూసారా? మొదటి వచనములోనే ఏమని ప్రారంభమవుతుంది? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తా, ఆయన గణపరుస్తా. రాసిన వ్యక్తి ఎవరు? దావీదు
ఆ చిన్న అక్షరాలలో ఏమని రాయబడింది? దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము 13-14 వచనాలలో ఆ సందర్భం మనకు కనపడుతుంది. సౌలు ద్వారా అనేకమైన శోధనలు, బాధలు, ఇబ్బందులు దావీదు అనుభవించాడు. చివరికి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమా నిర్ణయము? ఏదో ఒక దినమున సౌలు చేత నేను నాశనమగుదునని ఏం చేశాడంట? ఆయన సిక్లగుకు వెళ్ళాడు. సరే, చాలామంది మాకేనా ఈ కష్టాలు, మాకేనా ఈ బాధలు, మాకేనా ఇబ్బందులు అని అనుకుంటూ ఉంటారు. దేవుని యందు విశ్వాసముంచిన ప్రతి వారికిని సమస్యలు వస్తాయి. ఆ సమయంలో విశ్వాసి కృంగకూడదు. దేవుని కొరకు నిలబడాలి. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదునని నేను ఫిలిష్తీయుల దేశంలో తప్పించుకొని పోవుదును. సమస్యలే ఎక్కడికి పోయినా కూడా. ఒక చిన్న కుగ్రామం, ఆ కుగ్రామములో కాసింత ధనవంతురాలు. ఆమె పొయ్యి వెలిగించుకుంటే పిల్లప్పుడు మేమంతా అగ్గిపెట్టి కూడా ఉండే స్థాయి కాదు మాది. పొరిగింట్లో వాళ్ళు బుడ్డి వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో బుడ్డి వెలిగించుకొని ఓయబ్బో ఎంత నెమ్మదిగా పోలనో పోతూ మధ్యలో ఆడిపోతుంది. మళ్ళా పరిగెత్తుకుంటూ పోవాలా. సరే, దావీదు జీవితంలో కూడా ఏదో ఒక దినమున నేను నాశనమగుదునని సిక్లగుకు వెళ్ళాడు. సిక్లగు అంటే వంగిపోవుట అని అర్థము. విశ్వాసి జీవితములో సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి కృంగకూడదు. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో పరిగె. ఇప్పుడు ఆకీసు దగ్గర రాజును పొగుడుతూ ఉన్నారు. ఇతడే కదా ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలుగజేసినది. ఇతడు కత్తి పడితే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతారు కదా. అదే ఇప్పుడు శత్రువు చేతిలో చిక్కారు. దాన్ని తన చర్య మార్చుకొని వెర్రివాని వలె
ఎప్పుడైతే శత్రువుల చేతుల నుండి తప్పించబడ్డాడో ఇప్పుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయనను గూర్చిన కీర్తి నా నోట ఉంది. విశ్వాసి జీవితములో ప్రభును గూర్చిన కీర్తి, ప్రభు చేసిన అద్భుతములు, ప్రభు చేసిన కార్యములు విశ్వాసి వెల్లడి చేయాలి. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనము. లూకాసు వార్త 2వ అధ్యాయము 20వ వచనము. 2వ అధ్యాయము 20వ వచనము. తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వచ్చిరి. ఏమంట? వారు విన్న వాటిని కన్న వాటిని దేవుణ్ణి మహిమపరచుచు. నీ జీవితములో దేవుడు చేసిన కార్యములను, దేవుడు చేసిన మహత్కార్యములను ఇతరులకు నువ్వు వెల్లడి చేయాలి. ఆయనను గూర్చిన కీర్తి నిత్యము నా నోట ఉండును. 2000 దయ్యాలు వెళ్ళగొట్టబడిన వాడు, ఆ ప్రజలన్నారు, మా గ్రామమును వదిలిపోమ్ము అన్నారు యేసు ప్రభును. ఆయన అనంత జ్ఞాని కదా. నిన్ను తిరస్కరించిన ఈ ప్రాంతాన్ని నేను కూడా ఉండను, నీ వెంట వస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, లేదు లేదు, ప్రభు నీ యందు కనికరించి దేవుడు నీకేమి చేసెనో నీ ఇంటి వారికి తెలియజేయన్నాడు. కానీ వీడు ఎటువంటి గడుగ్గాయి అంటే, ఈ బత్తల మునిసామి కొడుకు చూడు, ఆ కృపమ్మ ఎత్తుకుంటే మా ఎత్త ఎప్పుడే కానీ ఒక డ్రెస్ కూడా దాలేదు, నన్ను ఎందుకు ఎత్తుకుంది అని మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికే పోయినాడు. చూడు వాడు ఎంత తెలివే చూడు వానికి. ఎందుకు వాళ్ళత్త ఒక డ్రెస్ అన్న దాలా, కనీసం ఏందిరా అది ముడ్డు కట్టుకునేది, ఏం పేరు దాని పేరు, ఏది బల్తాడు కాదమ్మా, పాస్ గీసిపోకోకుండా ఫైబర్ కూడా రాలేదు మా ఎత్త అని మళ్ళీ అక్కడికే పోయినాడు వాడు. ఇదిగో వాడైతే 10 పట్టణములకు ప్రకటించాడు. ప్రభు నీ యందు కనికరించి దేవుడు నీ జీవితంలో జరిగించిన కార్యములను నీ ఇంటి వారికి తెలియజేయంటే వీడు ఎంత చురుకుదనం కలిగిన వాడండి. లోక సామెత కదా, దేవదానం గారు వీడు పొంతలో వేస్తే పొయ్యిలో తేలుతాడండి, పొయ్యిలో వేస్తే పొంతలో తేలుతాడండి. వాడి ఇంటి వారికే కాదు 10 పట్టణములకు ప్రకటించాడంట ప్రభును గురించి. విశ్వాసి జీవితములో దేవుడు నీ యందు కనికరించి నీకు చేసిన మేలను బట్టి ఆయన కీర్తిని నువ్వు వ్యాపింపజేయాలి. ఆయనను గూర్చిన కీర్తి ఎప్పుడు నా నోటే ఉంటుంది అంటున్నాడు దావీదు. విశ్వాసీ జీవితంలో కూడా ప్రభు చేసిన ప్రతి దానిని బట్టి ప్రభును స్తుతించాలి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము, 12వ అధ్యాయము 1వ వచనము. ఆ దినమున మీరిలాగు అందురు, నీవు నా మీద కోపపడితివి,
నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నా రక్షణకు కారణభూతుడవగు దేవుడు ఆయన నమ్ముకొనుచున్నాను. ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీవు కోపపడ్డావు, కానీ నీ కోపం చల్లారింది. నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. భయపడకూడదు విశ్వాసి ప్రతి జీవితంలో, ప్రతి సమస్యలో. నేను ఆయనను కీర్తించుచున్నాను. 119వ కీర్తన 34వ వచనములో భక్తుడు ఏమంటాడంటే, నేను ఆయనను కొనియాడదను, నేను ఆయనను స్తుతించెదను. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. అప్పుడు నా పూర్ణ హృదయముతో దేవా నాకు బుద్ధి దయచేయి, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు. రెండవ మాట 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. విశ్వాసీ జీవితములో శ్రమలకు, పరిస్థితులకు ఆందోళన పడకూడదు. ప్రార్థించుట నేర్చుకోవాలి. దావీదు దేవుని యొద్ద 9 మార్లు విచారణ చేశాడు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. నేను యుద్ధానికి వెళ్ళాలా వద్దా? వెళ్ళు అంటే వెళ్ళేవాడు, వద్దు అంటే ఆగిపోయేవాడు. సరే, ఇక్కడ దావీదు అదే అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఉత్తరం ఇవ్వడమే కాదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రతి భయము నుండి, ప్రతి ప్రమాదము నుండి ఆయన నన్ను తప్పించెను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనములో, నీ ఆధ్యాత్మిక జీవితములో 5వ అధ్యాయం వచనం, యోబు గ్రంథం, ఆయన గాయపరచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 7 బాధలలో నుండి, ఆ 7 బాధలలో నుండి నీకే కీడును తగలదు. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు. విశ్వాసి జీవితములో ఆయన రక్షించు దేవుడు. 91వ కీర్తన 3వ వచనములో కూడా, ఏ అపాయము
నీకు సంభవించదు. ఏ కీడు నీ గుడారపు ద్వారమున సమీపించదు. కనుక నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుడు తన ప్రజలను ఆశ్చర్యకరంగా తప్పించు దేవుడు. గత మాసమున దొరై స్వామి పొలం పనులు చూసుకొని వస్తూ ఉండగా ఆటోను తప్పించేది పోయి దొరై స్వామి యొక్క వాహనాన్ని గుద్దారు. ఎద్దరికి పోయి అక్కడ పోయి పడ్డాడు. దేవుడు ఆశ్చర్యకరంగా కాపాడాడు. అది దేవుని కృప. తన పిల్లలకు ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించేది. అందుకని నీ ఆధ్యాత్మిక జీవితంలో తలుపు దాటేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. లోపలికి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. యేసు ప్రభువా, ఈ దినచర్యలో నువ్వు తోడుగా ఉండి క్షేమంగా నడిపించావు, నీకు స్తోత్రములు. గత మాసంలోనే కదా కావేరీ బస్సు ఏమైపోయింది? వాళ్ళందరూ ఎంతో ఉదయం కలుసుకుందాం, పలానా సాట కలుసుకుందాం, పలానా సాట కలుసుకుని టిఫిన్ చేస్తాం, ఏమయ్యారు? రక్షించేవాడు వీళ్ళు. ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చూడండి, తెలంగాణలో పాపం పెళ్ళికి పోయి వచ్చారండి. ట్రైన్ లేట్ అవుతుందని బస్సుకి ఎక్కారు. ఇలా లోకంలో ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఇవి నీకు మనసు పట్టవు. నీకు మనసు పడితే కృతజ్ఞతని పెళ్ళుబ్బుకొని వచ్చేస్తాయి. దేవా నీకు స్తోత్రము. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. నా ద్వారా ప్రతి స్థలమందు సువార్తను ప్రకటించు నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. తప్పించబడితిని, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచబడ్డాడు. నేను సింహపు నోట నుండి తప్పించబడితే. అంతకు మునుపు యాకోబును రాజుగారు పొడిచి చంపాడు యాకోబును. ఇక పేతురును కూడా, అది పండుగ దినము గనక ప్రజలను సంతోషపెట్టుటకై పండుగ తరువాత పేతురును కూడా చంపాలని ఖైదులో ఉంచారు. సంఘం ఏం చేసింది? కృపమ్మ ఏం చేసింది? సంఘం ఉల్లిగడ్డలు పోయింది కదా. ఏం చేసింది? పేతురు కొరకు సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవదూత వచ్చి వెలుపలకు తీసుకొని వచ్చి, ఎంత గొప్ప విడుదలండి. పోనీ ఆ ఇంటికి వెళితే ఆ ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన, అందులో ఒక చిన్న పాప ఉంది. హలో రామాజీ,
శ్వేత, ఆ చిన్న పాప పేరు ఎర్రక్కన మంటెక్కన. వాళ్ళ కోడలకు ఒక్క మాట పడకూడదని ఎంత సపోర్ట్ వచ్చాడో చూసుకో. రోదే అనే చిన్న బాలిక కూడా ఉందండి. వాళ్ళ దైవజనులు విడిపించబడాలని ఒకవేళ ఈ కాలంలో జరిగితే అంతలేని పోలీసులు పట్టుకొని పోతారా? అయినా స్వయంలే, భూమికి 4 జానలు లేడు కానీ అయినా అది వాళ్ళ విషయం, మనకు ఎందుకు, అది వాళ్ళ ఇంటి విషయం అక్క, మనకు సంబంధం లేదు. చూసారా ఈ కాలమైతే. కానీ ఆ కాలమైతే వారి ఏక మనస్సుతో ఏకాత్మతో దైవజనుని కొరకు కన్నీళ్లు కార్చారు. ఈ దినాలలో విభజన జరుగుతూ ఉంది. ఇంటి పనే మందిరం పనే, ఇంటి పని అయితే బావాకండి. ఇలా ద్వంద్వ వైఖరితో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికంగా నష్టపోతారు. గుర్తుపెట్టుకో. వాళ్ళ ఇంటి పని మన ఇంటి పని కాదు కదా. విభజన చాలా నష్టపోతారు. బైబిల్లో అట్లా విభజన చేయలేదు. వాళ్ళు సపోర్టుగా నిలబడినారు దైవజనుని కొరకు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడైతే ద్వంద్వ వైఖరి, విభజన మనస్సు అని ఎప్పుడైతే నీకు వస్తుందో పతనమవుతున్నావని గుర్తుపెట్టుకో. జాగ్రత్త. ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, నేను సింహపు నోట నుండి తప్పించను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, భక్తులను శోధన నుండి తప్పించుటకు భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అనే మాట మనకు దొరుకుతుంది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. 2:9 భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమై దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినమునకు కావలిలో ఉంచుటకు ప్రభు సమర్థుడు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును ఆయన కీర్తించే ప్రభు, ఆయన భయములన్నిటిలో నుండి తప్పించే ప్రభు. 6వ వచనం 34వ కీర్తన 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా
దావీదు దేవుని సన్నిధిలో తను తాను తగ్గించుకుంటున్నాడండి. దావీదు ఎలాంటి వాడు? కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యము కలిగిన వాడు కూడా ఏమవుతాడు? దిగులొందుతాడు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. పదవచనం, నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షమున ఉన్నవారు ధైర్యవంతులనియు సింహపు గుండె వంటి తాగిన మైకములో తిట్టాడు ఒకడు. ఎవరిని? దావీదు. తాగిన మైకంలో నాబాల్ అనేవాడు, అయ్యా మీ కాపరులను అడుగు, వారు కర్మేలులో ఉన్నంత వరకు ఏమీ పోగొట్టుకోలేదు. మీ కాపర్లకు మేము ఎలా ఉన్నామంటే దేవదూతల్లాగా ఉన్నాము. శుభదినం, పండగ దినం కదా, మేము కూడా సంతోషపడతాము. ఒక 2 పొట్టేళ్ళు ఇచ్చి పంపించండి అని అంటూ మీరు ఆ యజమానునితో నేర్పించి పంపించాడు. ఎవరో వాడు దావీదు? పారిపోయిన ప్రతివానికి కూడా నేనెందుకు ఇచ్చాను? నేను ఇయ్యను. మత్తు దిగాక అబీగాయేలు, ఏమండి రాత్రి ఏం జరిగిందో తెలుసా? దావీదుని మీరు ఏమన్నారు? అంతే, గుండె ఆగిపోయింది రాత్రి వల్లే. సరే అక్క, 2వ సినిమాకి వెళ్ళాడక్క, మంచినీళ్ళు అన్నాడక్క, చర్చలో పోయి పుట్టుకన్నాడక్క. కానీ చచ్చిపోయినందుకు కాదక్క బాధ. వారం కిందట 4 లక్షలు తెచ్చాడక్క, 2 రూపాయలు వడ్డీకి. యాడబెట్టాడు చెప్పకుండా పోయినాడు కదక్క ముందు వచ్చినప్పుడు. ఇప్పుడు ఈ పరిస్థితి కదక్క, నాకు చచ్చేది గుర్తు కాదంట. ఇప్పుడు అప్పు తెచ్చి యాడబెట్టి పోయినాడు కదక్క, పనికి మనోడు. ఈ నోట్ల మట్టయ్యా కదా. ఎవరిని మాట్లాడాడంట? తన మాటే నెగ్గాలి అంట. ఏమయ్యాడు? రాత్రి ఏం జరిగిందో తెలుసా నిన్నంతే. కానీ దేవుని సన్నిధిలో దావీదు ఏమంటున్నాడంటే, ఈ దీనుడు దేవుని సన్నిధిలో దావీదు ఏమంట? ఈ దీనుడు తగ్గించుకుంటే హెచ్చించబడతాం, హెచ్చించుకుంటే చెప్పు కృపమ్మ, చెప్పు. హెచ్చించుకుంటే తగ్గింప. తప్పట్లన్నీ కొట్టండి మా చెల్లెలకి. ఏమయ్యా మీరు? ఈ దీనుడు మొరపెట్టగా దేవుని సన్నిధిలో నేను మిన్నలిని అన్నాడు. దేవుని సన్నిధిలో పిచ్చుకను అన్నాడు బైబిల్లో అక్కడక్కడ. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. విశ్వాసి జీవితములో శ్రమ, పరిశ్రమ, శ్రమ
ప్రశంసలు, శ్రమ, పూదండలు. కనుక విశ్వాస జీవితములో ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించక తప్పదు. కానీ ఆ బాధలోని క్రైస్తవుడు దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. చాలామంది నాడు క్రైస్తవ్యము శ్రమలు ఇష్టపడడంలే, నిందలు ఇష్టపడడంలే, కష్టాలు ఇష్టపడడంలే. ఇదిగో ఒక్కరు ఒక మాట కూడా అనకూడదు చూడు మమ్మల్ని, ఏం తక్కువ మేము. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నామము నిమిత్తము జనులు హింసించి, నిందించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకములో మీ ఫలము లోకములో శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును ఆనాటి విశ్వాసులు ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించి వెళ్ళారు. మోషే ఏం కోరుకున్నాడు? పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ పొందుట మేలని యోచించి ఐగుప్తు యొక్క రాజకుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. కానీ అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచి ఐగుప్తును విడిచిపోయాడు. మోషే పెద్దవాడైనప్పుడు, విశ్వాసి ఆధ్యాత్మికంగా పెద్దవారైనప్పుడు ఏం కోరుకుంటున్నావు? ప్రభు కొరకు ఏం నిర్ణయించుకుంటున్నావు? ఇంకా ముంతమామిడి చెట్టులాగా అట్లాగే ఉంటావు ఎన్ని సంవత్సరాలైనా కూడా? అన్ని కాలాలు ఒకే రీతిగా ఉంటాయి అనుకుంటున్నావా? అన్ని కాలాలు ఒకే రీతిగా ఉండవు, గుర్తుపెట్టుకో. అందుకే చెప్తా ఉంటా, నీ జేబులో కాసులు ఉండంగానే, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పెడు బియ్యం ఉండంగానే ప్రభువునకు ఉపయోగించు. ఆశ్చర్యకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రభువునకు ఉపయోగించేటప్పుడు చెడ్డ తలంపు కూడా నీకు పుట్టకూడదు. అది గుర్తుపెట్టుకో. ఇది ప్రభుది, అంతే. ఆ గాడిద నిప్పేటప్పుడు ప్రభు ఏమని చెప్పాడు? ఇది ప్రభునకు కావలసి ఉన్నది అని చెప్పు. వాడు ఒక్క మాట కూడా చెప్పాడు. మరొక మాట అన్నాడు, నేను మీతో కలిసి ప్రేమ విందులు పాలు పొందల్లా, మీరు త్రోవలే వెళ్ళేటప్పుడు నీళ్ళ కుండ మోయించిన ఒకడు కనపడతాడు, వానికి చెప్పండి. వాడు పెద్ద మేడగది చూపించాడు. ప్రభు నాకు ఇదిగో లోకానికి మనం ఇబ్బంది కలగజేయకూడదు. పేతురు నువ్వు వెళ్ళి ఏం పట్టమన్నాడు? అది చూడు. నేను ప్రభునకు ఉపయోగపడాలని చేప ఏం చేయాలా? నోటితో నీళ్లు పిలుచుకోవాలా, చెవులతో నీళ్లు వదలల్లా. కానీ అది ఎక్కడ పెట్టుకుంది? తన గొంతులోనే పెట్టుకుంది. గాలం ఎప్పుడు చిక్కుతుందా? నేను ప్రభునకు ఉపయోగపడుతున్నా, నాకు సంతోషం, నా ప్రాణం అయినా సరే ప్రభునకు ఉపయోగపడుతున్నా. నేను రక్షకునికి అవసరాన్ని నేను తీర్చబడుతున్నా. నా
జన్మ ధన్యమైనది. సరే, మనం మాత్రం అట్లాగే చెవిటోని చేతిలో, చెవిటోని ఊదులో, చెవిటోని చెప్పు మరి అమ్మ, చెవిటోని ఏందది, చెవులో శంఖము, అట్లాగే పోతున్నాం మన జీవితాలన్నీ. అలా కాదు, అన్ని సమయాలు అన్ని రీతిలుగా ఒకేలాగా ఉండవు. 5వ మాట 34వ కీర్తన 17వ వచనము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. చూసారా, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దానియేలు దగ్గరికి వచ్చి రాజుగారు ఏమన్నారు? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన. రాజా చిరంజీవునుగా నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడితిని. సింహములు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను, అంత గొప్ప దేవుడండి. అతని శ్రమలన్నిటిలో నుండి నువ్వు పడాల్సిందేదే అని అనలేదు ఆయన. వారి బాధలో ఆయన చెప్పలేమవుతుంది, ఆయన బాధ నొందెను. వారి యావత్ బాధలో, యెషయా గ్రంథం 63:9, వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. నీకే వదిలిపెట్టి నీ సావు నువ్వు పడు అనలే ఆయన. సరే, చాలామంది అట్లాగే ఉంటున్నారు. సౌలు దేవుని ప్రజలను హింస పెడుతున్నప్పుడు సౌలుతో దేవుడు ఏమన్నాడు? దేవుడు, సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? సౌలు ఏమని జవాబు చెప్పాడు? నిన్నెప్పుడు హింసించినానయ్యా అంటున్నాడు. నా నామము ధరించిన పిల్లలను, నా యందు విశ్వాసముంచిన పిల్లలను, నా కొరకు సాక్షులుగా ఉన్న పిల్లలను హింస పెడితే నన్ను హింసించినట్టు కాదా అన్నాడు రక్షకుడు. చూసారా, యేసు ప్రభు ఉపమానములో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, నేను ఖైదీలో ఉంటిని, వస్త్రాలు లేక ఉంటిని, ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చాడు అన్నాడు ప్రభు. నీకెప్పుడు పెట్టా ప్రభు అంటే, బీదలైన వారికి పెడితే నాకు ఇచ్చినట్టు కాదా అన్నాడా లేదా? నాకు ఇచ్చినట్టే అన్నాడు. అది నువ్వు గ్రహించడములే. వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపించే దేవుడు. షద్రక్, మేషక్, అబేద్గోని వీరి దేవుడే పూజార్హుడు. వీరు తన దేవుని ఆశ్రయించినందున అగ్నిగుండంలో నుండి ఆయన వారిని విడిపించెను. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఏ దేవుడును లేడు అంటాడు. ఈ విధముగా రక్షించిన దేవుడు మరి ఎక్కడనూ లేడు అంటాడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన
రక్షించెను. వీరు తమ దేవునిగాక ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపక ఉందుమనియు తమ హృదయములను అప్పగించి రాజాజ్ఞను వ్యర్థపరిచిరి. చూసారు, రాజాజ్ఞనే ఏం చేశారంట? వ్యర్థపరిచారు. ఏమన్నారు వాళ్ళు? అసలు పేరుతో పిలుస్తారు, రాజుగారు అనలే. నెబుకద్నెజరు, నీకు జవాబు చెప్పవలసిన చింతే మా దేవుడు, మేము సేవించే దేవుడు, మేము నమ్ముకున్న దేవుడు, ఏ దేవుని కొరకైతే విశ్వాసముతో జీవిస్తున్నామో ఆ దేవుడు రక్షించి తప్పించుటకు సమర్థుడు. రక్షించిన పాస్ అయితే ప్రార్థన అంట, ఏమైతే ఫెయిల్ అయితే ఏమ్మా స్థుతి కూటం పెట్టుకుందామంటే నువ్వు ఆడిడ బాగా తిని గుండ్రాయి మాదిరి ఉండవు, మేము బాధలో ఉంటే నీకు స్థుతి కూడిక పట్టిందే. కానీ భక్తులు అలా అనలే. రక్షించిన పోయినను ఆ ఫెయిల్ అయినప్పుడు కూడా నువ్వు స్థుతి కూడిక పెట్టాలా. ఎందుకో తెలుసా? ఆ ఫెయిల్ అయిన వారిని నువ్వు బలపరచడానికి దేవుని వాక్యము అతన్ని హెచ్చరిస్తుంది, అతన్ని బలపరుస్తుంది. మీకా గ్రంథంలో అదే కదా, నా శత్రువా నా మీద నేను క్రింద పడినను తిరిగి. విశ్వాసి జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. నేను క్రింద పడినను తిరిగి లేతును. అక్కడే కూర్చోబెట్టలే ఆయన. ప్రభువు యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, ఆ స్థానంలో పెట్టలే నన్ను. నేను ఆయన కొరకు నిలబడ్డా, నేను ఆయన కొరకు ఎన్నో బాధలు అనుభవించా. 6వ మాట 19వ వచనం, 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఏం చెప్తుంది బైబిల్? నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు తప్పిస్తాడు. ఆపద రాకూడదు అని మొక్కుకోకూడదు. ఆపదలలో కూడా నీ కొరకు జీవించుటకు సహాయం దయచేయి. చూసారా? ఎందుకంటే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూడాలంటే ఆపదలలో కూడా నువ్వు దేవుని స్తుతించాలి. పౌలు గారు అన్నారు కదా, ఆపదల్లో ఉన్నాను, ఆకలితో ఉన్నాను, 40 దినాలు నేను సూర్యుడిని చూడలేదు, కానీ ఇదంతయు నన్ను బలపరిచిన ప్రభువైన యేసుక్రీస్తు కృపై ఉన్నది అన్నాడు. అన్నయ్య ఆపదలన్నిటిలో నుండి ఆయన తప్పించు దేవుడు. అందుకని ప్రార్థన చెయ్యాలి. భక్తుడు దావీదు అదే కదా, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల కింద దాచుకో. ఎంత ఆశ్చర్యం! 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము ఆఖరి మాటల్లో
ఇంటికి వెళ్ళాక చదువుకోండి. సౌలును అతని జనులను దావీదును ఎలాగైనా చిక్కించుకోవాలి అని తరుముతూ ఉన్నారు. ఒకరు ఆది కోస్తున్నారు, ఒకరు ఇది కోస్తున్నారు. ఇక సౌలుకు చిక్కుతాడు అనంగానే దేవుడు ఒక మనిషిని పంపాడు. సౌలు గారు, దేశంలో శత్రువులు పడ్డారండి, నువ్వు ఒక వ్యక్తి కోసం చూసుకుంటే దేశం పాడవుతుంది అంటే సౌలు ఆ ప్రయత్నము మానుకొని వెళ్ళిపోతే దేవుని స్తుతిస్తూ ఏమంటాడు, ఒక చక్కని పేరు పెడతాడు, భయ విముక్తి శిల. సెలహా లెమ్మ లెకోతు, నా భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము ఆఖరు వచ్చింది. తర్వాత దావీదు అక్కడి నుండి పోయి వచ్చి ఉన్నత స్థలములో నివాసం చేయుచుండెను. సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయుల ఎదుట పోయాను. కాబట్టి సెలహాలెమ్మ లెకోతు అని ఆ స్థలముకు పేరు పెట్టబడింది. ఒకటి కింద పుట్టినోట్స్లో ఏముంది? భయ విముక్తి శిల. నా భయములన్నిటిలో నుండి ఆయన తప్పించాడు. 24వ అధ్యాయములో కాసు తిరకాసు అయింది. సౌలునే దేవుడు దావీదుకు అప్పగించాడండి. కానీ దావీదు ఏమంటాడు? అతడు అభిషేకము నొందినవాడు, నేను అతన్ని దేవుడు చూసుకుంటాడు. కొందరు ఏమన్నారు, ఇతని వల్లే కదా నీకు నెమ్మది లేకపోయింది, ఇతని వల్లే కదా నువ్వు కొండల్లో, లోయల్లో, గుహల్లో వెదివాని వల్లే ప్రవర్తించావు. రాజుల శాసనం ప్రకారము శత్రువు చిక్కినప్పుడు చంపేయచ్చు కదా, చంపుము అన్నారు. కానీ దావీదు ఏమంటున్నాడు చూడండి, 24వ అధ్యాయం 10వ వచనం, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగు గుహలో నా చేతికి అప్పగించెనో నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి. విశ్వాసం ఏం నేర్చుకోవాలి? విశ్వాసం ఏం నేర్చుకోవాలి? కీడు చేత జయింపబడక మేలు చేత కీడును విశ్వాసి నేర్చుకోవాల్సిన పాఠం. సౌలు వలన నెమ్మది లేదండి, కానీ దావీదు దయగలిగిన వాడు. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 20 వచనం, రోమీలకు రాసిన పత్రిక 12:20 ఏమంటాడో చూడండి, నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టుము, దప్పి కొనింటే దాహమిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా కీడు వలన జయింపబడక మేలు చేత కీడును. సరే, మన దేశంలో 2000 గ్రాహం స్టీవెన్సన్ దేవుని సేవకు వెళ్ళి మధ్యరాత్రి వచ్చినప్పుడు భార్యని ఎక్కడ కదిలిస్తే ఆమె నిద్ర పాడవుతుందని ఆ చిన్న కారులోనే తండ్రి 2 కుమారులు నిద్రిస్తే ఒక ఉన్మాది పెట్రోల్ పోసి కాల్చి చంపేసి, ఆయన భార్య అనింది, నేను అతనిని క్షమించుచున్నాను. ఈ మధ్య
పగడాల ప్రవీణ్ గారు ఆయనను హత్య చేసి చంపేస్తే ఆయన భార్య కూడా చంపిన వారు మారు మనసు పొందాలని ప్రార్థన చేశారు. ఇక ఈ మధ్యనే అమెరికాలో ఒక యవనస్తుడు యవన సమాజాన్ని దేవుని కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అలా మాట్లాడుతున్నాడో లేదో ఒక ఉన్మాది పిస్టల్తో కాల్చి చంపితే రక్తము బుడ కారి ఏరులైపోయి ఆయన భార్య కూడా నేను అతనిని ఇదే క్రైస్తవ్యం అంటే దానివల్ల బాప్తీసం ఇచ్చేటప్పుడు ఈ షేక్ ఇయ్యాక అనేది ఒక ఎందుకమ్మా అన్న మా పొరిగిన టైంతో మనసు పడినా నేను ఆమెను కొట్టిన తర్వాతే నాకు బాప్తీసం ఇచ్చులే అంటారు. ఏమంట ఈ షేక్ మాత్రం బాప్తీసం వద్దంట, ఆమెను కొట్టిన తర్వాత ఇయ్యి అంటాను. కానీ దావీదు దగ్గర ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అది నీ కళ్ళారా చూసావుగా, నేను నీ యందు దయధరించి. ఇక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపముల చేత, మన దోషముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన దయ వలన మనల్ని రక్షించారు. దేవుని దయ 7వ మాట 34వ కీర్తన 20వ వచనములో వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటైనను. ఎంత గొప్ప దేవుడండి, గొప్ప కాపుదల తన ప్రజలకు. యోబు ఇంటి చుట్టూ దేవుడు ఏమేశాడు? సుప్రియ, దేవుడు ఏం చేశాడు? యోబు ఇంటి చుట్టూ ఊరియా మందేశాడా? ఏమేశాడమ్మా? ఇదే చెప్పు, గట్టిగా చెప్పు. కంచా, తప్పట్లు కొట్టండి. యోబు ఇంటి చుట్టూ ఏమేశాడు దేవుడు? కదిలించుకోపో అన్నాడు సాతాను. సాతానుడు ఏమన్నాడు? నా వల్ల కాదు ఉండో అని. నువ్వు ఆ ఇంటి చుట్టూ కంచె వేసి తన భక్తులకు గొప్ప కాపుదల. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని అంతే. ఆయన మనసంతా మన మీదనే, కానీ మన మనసంతా లోకం మీద. ఇక క్రిస్మస్ వస్తుంది. వెంకాయమ్మ ఈసారికి 10 చీరలన్నా తేవాలి సార్. అయినా ఫ్రీ బస్సు కదా, పొద్దుటూరుకు పోదాం, టన్నులు తెచ్చుకుందాం. ఇప్పుడే ఈ మాట, ఆ తర్వాత పొద్దుటూరుకు కూడా పోయేకి లేదు, యాడికిలోనే మదిలేడు దగ్గర పోయి తెచ్చుకోవడమే ఊరిక. సరే మాట ఏమో, ఈసారికి పొద్దుటూరుకు పోయి కొనేవాని దగ్గర పొద్దు లేకుండా చేయాలంటారు. తీరా ఆఖరికి వచ్చినాక 100 రూపాయలు సీదే తెచ్చుకోవడమే. సరే తప్ప అంత దూరం ఆడిపోతాం, నిలబడి కాళ్ళు పోతున్నాయి సార్. సరే అవసరం. ఆయన గొప్ప కాపుదల తన ప్రజల మీదనే. ఆఖరి మాట భక్తుడు ఏమంటాడంటే 34వ కీర్తన 2వ వచనములో, నేను ఆయనను బట్టి అతిశయించుచున్నాను. ఏమంట? నేను ఆయనను బట్టి అతిశయించుచున్నాను.
ఎందుకు అతిశయము? నేను ఆయనను కీర్తిస్తున్నా. ప్రతి ప్రమాదం నుండి తప్పించాడు. ఎందుకు అతిశయము? నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. ఎందుకు అతిశయము? నా శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు. ఎందుకు అతిశయము? నా ప్రతి అవసరము తీర్చాడు. ఎందుకు అతిశయము? నన్ను విడిపించువాడు. ఎందుకు అతిశయము? నా ఆపదలన్నిటిలో నుండి తప్పించువాడు. ఎందుకు అతిశయము అంటే నాకు గొప్ప కాపుదల ఇచ్చాడు కనుక నేను యెహోవా యందు అతిశయపడుదును. నేను యేసుక్రీస్తునందు అతిశయపడుచున్నాను. లోకంలో దాన్ని బట్టిగా సహోదరులారా మనం ప్రార్థన చేసుకుంటాం. మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, మరికొందరు ప్రైవేట్ సంస్థల్లో, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ గత వారమంతా మీరు నూతన వారాన్ని బహుమానంగా ఇచ్చారు. ఈ వారంలో ఆ పనులలో, ప్రయత్నములలో, కార్యములలో సంచరించు ప్రతి ప్రదేశాలలో సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు సహాయం కలిగాయి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని దీవించబడడు. యేసు ప్రభువా, యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి యొక్క హృదయ కోరికలు మీరు నెరవేర్చమనడు. నేను కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను, సండే స్కూల్ బృందాన్ని, మేడం కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. మేడం లెనిన్ జ్వరంతో బాధపడుతున్నారు, మీరు ముష్టి స్వస్థత, పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. సంతానం లేని కుటుంబాన్ని దీవించండి, సంతానము దయచేయమని. యేసు ప్రభువా, ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చారు. కృపమ్మ తల్లిని, ఇదిగో సోదరిమణులు, వారి భర్తలు, వారి సంతానాన్ని బట్టి మీకు స్తోత్రములు. పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు సహాయం పెడతాయి. పంట పొలాలను దీవించండి, మంచి ధరకు అమ్మబడినట్లుగా కృపను దయచేయండి. గొప్ప ప్రమాదం నుండి తప్పించండి. పాల్ పరీక్షలు రాస్తూ ఉన్నాడు, ప్రతి పరీక్షలలో మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. దయచేయండి. రాజయ్య డ్యూటీలో ఉన్నారు, వారి డ్యూటీలను దీవించండి, క్షేమాన్ని నడిపించండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రం. మా యాడికి మండలం, మా తాడపత్రి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. నాయకులను దీవించండి. నైజీరియా దేశం కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్న ఉన్మాదులు దేవుని పిల్లలను పిట్టల్లాగా కాల్చిపడేస్తున్నారు. అయా, దేశ నాయకులతో మీరు మాట్లాడండి, స్పందించండి. ఆ ఉన్మాద చర్య ఆవుటకు అయ్యా, బుధవారం చాలా మంది రాలేకపోతున్నారు, శనివారం చాలా మంది రాలేకపోతున్నారు. కనికరం చూపనిస్తున్నారు. అద్భుతమైన సహాయం దయచేయండి తండ్రి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను ఎక్కడికి ఉంచుతుంది. ప్రతి పనిలో మీరు మైనపోండి. పురుషుల బాత్రూమ్ విషయంలో, పైన రేకుల చెట్లు నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం. కొద్ది డబ్బులు ఉన్నాయి, డబ్బు చాలా అవసరము. కనికరం అద్భుతమైన సహాయం ముందరున్న స్థలం కూడా కనబడుతుంది. పురుషుల బాత్రూమ్ నిర్మించడం
కాసుల ఇస్సాకారు ఆసుపత్రిలో ఉన్నారు, మీరు ముట్టి స్వస్థపరచండి. శ్రీరామూర్తి గారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సుభాష్కు కంటి చూపును దయచేయండి. సుదర్శన భార్య గారికి ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. విజయరాజు భార్యకు ఆపరేషన్ జరిగింది, మీరు ముట్టి స్వస్థపరచండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోన చెరువు, చాపరాళ్ళ సంఘాలను మీరు బలపరచండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. నరసింహ జీవితములో చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు. నేను కేఆర్ ఆసుపత్రిని కూడా దీవించండి, ఆశీర్వదించి హస్తాలకు అప్పచెప్పుకుంటూ కట్టుపల్లి యోహాన్ అనుకుని రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమార్తెలు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, సంతానం దీవించి మహిమ పొందండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి.